లోకేష్ కనగరాజ్ సైఫై సినిమా ఇరుంబు కై మాయావి కోసం అల్లు అర్జున్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ కథ విన్నప్పటికీ ఇంకా ఒప్పుకోలేదు. ముందుగా సూర్యతో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం బన్నీ అట్లీ చిత్రంలో బిజీగా ఉన్నారు. పుష్ప స్టార్ అల్లు అర్జున్ త్వరలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి పనిచేయబోతున్నారన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో మరోసారి గట్టిగా వినిపిస్తున్నాయి. లోకేష్ చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్న సైంటిఫిక్ యాక్షన్ సినిమా ఇరుంబు కై మాయావి కోసం అల్లు అర్జున్ ను సంప్రదించినట్లు సమాచారం. చర్చల ప్రకారం బన్నీ కథ విన్నప్పటికీ ఇంకా అధికారికంగా అంగీకారం ఇవ్వలేదట. ఈ ప్రాజెక్టు మీద వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు మరింత పెరిగాయి. ఈ సినిమాకు మొదట హీరోగా సూర్యను ఎంచుకునేలా లోకేష్ ప్లాన్ చేశారు. అయితే తెలియని కారణాల వలన ఆ వర్షన్ ఆగిపోయింది. ఆ తర్వాత లోకేష్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఫలితంగా ఈ సినిమా పూర్తిగా ఆగిపోయినట్టే అనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బయటకు రావడంతో ప్రాజెక్ట్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో బన్నీ ఒకే కుటుంబానికి చెందిన 4 విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు ఉన్నాయి. దీపికా పదుకోన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. లోకేష్ కనగరాజ్ ఇటీవల రజనీకాంత్తో చేసిన కూలీ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరుంబు కై మాయావి కథను నేను 10 ఏళ్ల క్రితమే రాసుకున్నాను. ఆ కథలోని చాలా అంశాలను నా ఇతర సినిమాల్లో ఇప్పటికే వాడేశాను. ఇప్పుడు అదే కథను మళ్లీ రాస్తే అది పూర్తిగా మారిపోతుంది. కానీ ఆ సినిమా యాక్షన్ విషయంలో చాలా ప్రత్యేకం అని చెప్పారు. అంటే ఈ సినిమా ఇంకా చేయాలనే ఆసక్తి దర్శకుడికి ఉన్నప్పటికీ పూర్తిగా కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంతలో లోకేష్ తన 7వ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించాడు. ఇది ఆయన తొలి తెలుగు సినిమా అయ్యే అవకాశం ఉందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. హీరోగా కూడా కనిపించకున్న లోకేష్ దర్శకుడు మాత్రమే కాదు, ఇప్పుడు నటుడిగాను లోకేష్ కనిపించబోతున్నారు. ఆయన అరణ్ మైత్రేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న డీసీ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వమిక గబ్బి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మొత్తంగా అల్లు అర్జున్ లోకేష్ కాంబినేషన్ నిజమైతే ఇది దక్షిణ భారత సినిమా ప్రపంచంలో భారీ హైప్ తెప్పించే ప్రాజెక్ట్ అవుతుంది. అభిమానులు మాత్రం ఈ వార్తపై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.